ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా ఛానల్లో రెగ్యులర్ మూవీస్కి సంబంధించి అన్ని అప్డేట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కావాలన్నా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్స్ అయితే చేయండి మీకు ఏ మూవీకి సంబంధించి అప్డేట్ కావాలో నేను దాని గురించి పక్క వీడియో అయితే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ కాలర్ ఎగరేసుకునే మూమెంట్ అని చెప్పొచ్చు. దాదాపు 18 ఏళ్ల తర్వాత కప్పు కొట్టడం అనేది వన్ ఆఫ్ గ్రేట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తొచ్చింది ఒకటే అని చెప్పొచ్చు. ఎందుకంటే చిత్రలహరి మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఎప్పుడు గెలిచేవాడు గెలిస్తే ఒక హెడ్లైన్స్ మాత్రమే, ఎప్పుడు ఓడిపోయాడు గెలిస్తే ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. నిన్న దాదాపు 6 రన్స్ తేడాతో అయితే ఆర్సీబీ ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇంకా 1 ఓవర్ ఉండగానే మన విరాట్ కోహ్లీ కళ్ళల్లో అయితే ఒక మెరుపు వచ్చిందని చెప్పొచ్చు. చాలా ఎమోషనల్ అయితే అయిపోయారు. ఆయనే కాదు మొత్తం స్టేడియం మొత్తం అట్టడిగిపోయిందని చెప్పొచ్చు. ఈరోజు చిన్నస్వామి స్టేడియంలో ఒక గ్రాండ్ ఫినాలే అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆల్ సపోర్ట్ కూడా క్లియర్ అయిందని చెప్పొచ్చు. ఈ అచీవ్మెంట్ వచ్చేసి మనకు అందరికీ కాదు ఆర్సీబీ ఫ్యాన్ అందరికీ డెడికేషన్గా ఉంటుంది. నెక్స్ట్ ట్రోఫీ ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి ఈ మాత్రం సెలబ్రేషన్ అయితే ఇచ్చి పడేస్తారని చెప్పొచ్చు. ఒక మనిషి వచ్చేసి నమ్మి 18 సంవత్సరాలు ఒకే టీంలో ఉండి గెలిపించడం అనేది మామూలు విషయం కాదు భయ్య. ఏ ఒక్కరు ఇంత లాంగ్ టైంని అయితే ఒక టీంకి అయితే క్రియేట్ అని చెప్పొచ్చు. తన ప్రైమ్ టైంని మొత్తం ఒక ఆర్సీబీకే మొత్తం అంకితం చేసిన మన విరాట్ కోహ్లీ ఫ్యాన్ అందరికీ కాలర్